విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్. సామెతలు 4:7. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాద. విజ్డమ్ ఇస్ ద ప్రిన్సిపల్ థింగ్, దేర్ ఫార్ గెట్ విజ్డమ్. అంటే ప్రార్థనలో ఏం అడగాలి మనము? జ్ఞానం అడగాలి. అండ్ విత్ ద గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్. ఆ జ్ఞానం వల్ల నీకు కొంచెం సామర్థ్యం వస్తుందంట. ఆ సామర్థ్యంతో ఏం సంపాదించాలంట? బుద్ధి అనండి. నౌ వాట్ ఈస్ విజ్డమ్? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. Proverbs 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భక్తి కలిగి ఉండట తెలివికి మూలము. మళ్ళీ ఒకసారి చదవండి, సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు. దేవుడు అంటే భయపడ్డం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్. దేవుని యందు భయభక్తులు. అందరూ చెప్పండి, దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే దేవుడు అంటే భయపడ్డం. అమ్మో, అబ్రహాం అంటాడు, ఈ లోకంలో వీళ్ళు ఐగుప్తీయులు దేవునికి భయపడరు, నా భార్యను లాగేసుకుంటారేమో, అందుకని చెప్పి ఏం చెప్తాడు భార్య గురించి? చెల్లి. అదే దేవుడు భయం ఉంటే, అమ్మో తన భార్య, మనం ముట్టుకోకూడదు, ఒకళ్ళు ఓకే అంటేనే తీసుకోవాలి, ఒప్పుకుంటేనే, అది పద్ధతి. అలా పద్ధతి లేదు కనుక వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని అబ్రహాం అక్కడ తెలియకుండా. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంటే ఏంటి? వాడి జ్ఞానము లేనోడు అనమాట. రైట్, లెట్ us see యోబు 28:28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమని. The fear of the Lord is wisdom. That's the beginning of wisdom. ఇంకా చాలా చోట్ల ఉంటుంది the fear of the Lord. దేవుని యందు భయభక్తులు. సత్యాన్ని తెలుసుకోవడానికి అద్భుతాలను దేవుడు వాడతాడు. చూపించాడు కదా, ముందు అద్భుతాలు చేసిన తర్వాత కొండ మీద వాళ్ళకి ఏం చెప్పాడు? వాక్యాన్ని చెప్పాడు. అయితే సత్యాన్ని తెలుసుకోవడానికి వాడేది ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. హీఈస్ ద ఓన్లీ వన్. మరి నాకు దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచలేదు? నాకు ఎందుకు అది చేయలేదు? నాకు ఎందుకు ఇలా జరిగింది? కాబట్టి దేవుడు లేడు. కొంతమంది ఈ అన్యాయం జరిగింది కాబట్టి దేవుడు లేడు. గాడ్ ఈజ్ నాట్ దేర్ బికాస్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దిస్ పెయిన్ హ్యాస్ ట్రబుల్డ్ మీ. ద హోలీ స్పిరిట్. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, చంపేస్తానని తెలిసినా కూడా శిష్యులు ద పయనీర్స్ ఆఫ్ ద గాస్పల్ ప్రీచ్ ద గాస్పల్. సో హోలీ స్పిరిట్ ఈజ్ ద టెస్టిఫైయర్ that Jesus is God. Miracles will help, word will sustain, but there is a spirit inside. If you lose something, he will give you double fold. He's a restorer. So అందుకే ఎవరినో చూసి నువ్వు నడవకూడదు. లోకమంతా ఒకే పోతున్నా నువ్వు ఒక్కడువు వాక్యం రూట్లో పోవాలా? You're getting it? Don't go with the world. Don't go with popularity. Never, never, never. The way is narrow. దేని బట్టి నీకు ప్రమోషన్ వస్తుంది? What you do with the power that you have. ప్రతి ఒక్కరికి ఒక పవర్ ఉంటుంది, ఒక గిఫ్ట్ ఉంటుంది. What are you doing with your beauty? If you are a beautiful woman, if you are a powerful young man, what are you doing with your power? You are a businessman. Whatever you have, what you are doing with that power will increase your rank in heaven. Right. 1 Timothy 6:10. For the love of money is the root of all evil. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. Where there is no vision, people perish. You will kill yourself and kill people if you are not a provider. బైబిల్ ఏమన్నట్టు తెలుసా? ఎవరైనా తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతే he is an infidel అని ఉంటుంది. It's 1 Timothy 5:8. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. Should be very careful in handling Bible. ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎలాగా, కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలా? You need to take that scripture from Genesis to Revelation, then verify the genuinity of the revelation. Can it be generalized or applied to only particular time and area? ఇది ఇక పర్మనెంట్గా దీన్ని వాడేయాలా? అందరికీ ఇంతేనా? లేకపోతే ఆ సమయంలో ఆ ప్రాంతంలో అప్పుడే వాడబడ్డదా, ఇప్పుడు ఇది ఎలిజిబుల్లా కాదా? యూ నీడ్ టు నో దాట్. ఓకే, బట్ అని ప్రొవైడ్ నాట్ ఫర్ హిస్ ఓన్ అండ్ స్పెషల్లీ ఫర్ దోస్ ఆఫ్ హిస్ ఓన్ హౌస్. హీ హ్యావ్ డినైడ్ ద ఫెయిత్. అతను ఎవరంట? అండ్ ఈజ్ వర్స్ దెన్ ఎ ఇన్ఫెడల్. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డ. ఇఫ్ యూ డోంట్ ఎర్న్ మనీ, బైబిల్ ఇస్ కాలింగ్ యూ యాజ్ యూ హ్యావ్ నో ఫెయిత్ అండ్ యూ ఆర్ ఎన్ ఇన్ఫెడల్. చూసారా? ఒకటి తీసుకొని యూ కెనాట్ జనరలైజ్ ఇట్. నౌ లెట్స్ గో బ్యాక్. 1 Timothy 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇన్ఫెడల్, దట్స్ డినైయింగ్ ద ఫెయిత్. విశ్వాస ఘాతకుడయ్యి అంతకంటే గవర్నమెంట్ బైబిల్ కాల్స్ యూ. నేను 3 చెప్పాను: కోపం, రాక, వ్యర్థుడ, ఫూల్. మొదటిది, ఎవరికైనా కారణం లేకుండా కోపం ఉంటే నువ్వు
జడ్జ్మెంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరినైనా ఎంప్టీ మ్యాన్, మీ దగ్గర ఏమీ లేదు అంటే అతను కౌన్సిల్లోకి వెళ్తాడంట. ఎవరైనా నువ్వు పాడైపోయావు, ఇక నువ్వు బాగుపడవు అని ఆ వ్యక్తిని ఫిక్స్ చేస్తే అతను ఏ డేంజర్లో ఉంటాడంట? నరకం. విల్ బి డేంజర్ ఆఫ్ హెల్ ఫైర్. వై? ఎందుకంటే మనిషిని ఎవరు చేశారు? దేవుడు. ఒక మనిషిలో ఏముందో లేదో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఈ వ్యక్తి ఇక పాడైపోయాడు అనడానికి లేదు. దేవుడు అతనికి పశ్చాత్తాపాన్ని ఇచ్చి మళ్ళా నేర్పించి సౌల్ని పౌలుగా చేయగలడు. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ బాడీ ఇంటూ ఎనీ పవర్ఫుల్ పర్సన్. అందుకని నువ్వు ఫుల్ అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఎబిలిటీ దట్ గాడ్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకే అంటాడు దేవుడు, నేను ఈ భూమి మీద ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సమ్ ఎబిలిటీ. అతను మారగలడు, ఏ స్థాయి కన్నా వెళ్ళగలడు. దేవుడు దాన్ని చేయగలడు. అందరూ చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యము. సో ఇక్కడ దేవునికి నీకు చేత కాదు ఇది, నువ్వు ఇతను మార్చలేమంటున్నట్టు అనమాట. యూ కెనాట్ చేంజ్ దిస్ గాయ్, హీఈస్ లైక్ దట్, యూ మేడ్ హిమ్ లైక్ దట్, యు ఆర్ రాంగ్, యువర్ హ్యాండ్ మేడ్ ఈజ్ నాట్ రైట్ అంటున్నట్టు అనమాట. సో యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ hell fire. You can sometimes call him a fool, but you can tell him, repent and come out of the foolish nature. ఎంతమందికి అర్థమైంది? And become a powerful person in that way, but don't fix it. ప్రతి ఒక్కళ్ళు దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. In everybody God has put an ability. Now, if money is the root of all evil, ద్రవ్యము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైతే అదే ధనము సమస్తమైన మంచికి కూడా మూలమవుతుంది. You see now, today you will be learning how to take good out of this, out of all evil. It's with the root. You need to focus on that and deal with it. It is the root of all evil. Let's go to Genesis now. ఆదికాండానికి వెళ్దాం. 22. Let's read from verse 1. Genesis 22 from verse 1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి 15 నుంచి చదువు. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుకదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. 12 చూద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఎప్పుడైతే కత్తి పెట్టి ఇక ఇవ్వడానికి రెడీ అయిపోయాడో దేవుడు ఒక దూతను పంపించి ఏమన్నాడంట, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచుంది. And he said, lay not thine hand upon the lad, neither do thou anything unto him. For now I know that thou feareth God. The fear of God is the beginning of. So how will you begin the fear of God? By obedient to his voice. The fear of the Lord is beginning of wisdom. అంటే ఈ లెక్కన మనం ఇన్ని సంవత్సరాలు బట్టి we have not yet began. Somebody is beginning today. This is one of the powerful area. Maybe God is preparing this month to begin a new blessed life. నూతన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇతరులకు చూపించడానికి దేవుడు ఈరోజు ఈ వాక్యం నీకు బోధిస్తున్నాడేమో. You see that now? Now I know that you fear the Lord. Now అదేంటి ప్రభా 40 సంవత్సరాల తర్వాత నీకు తెలుసా? నేను 40 సంవత్సరాలు నడుస్తున్నా కదా ఇప్పుడు అంటావా? అప్పుడు ఆయన
ఆ చిన్నవాని మీద చెయ్యవేయకము. అతనినేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఇప్పుడు చెప్పండి, సైతాను నిన్ను ఎక్కడ అటాక్ చేస్తాడు? వేర్ విల్ ద డెవిల్ అటాక్ ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు అటాక్ యు ఇన్ ఆల్ ఏరియాస్? నిన్ను అన్ని రంగాల్లో అటాక్ చేయాలంటే నిన్ను ఎక్కడ అటాక్ చేస్తాడు? Somebody got the key now. Somebody is beginning a new history from your life by knowing a mystery from the word of God. చాలా మందికి స్టార్టింగ్లో ఇష్టం లేకపోయినా ఇది మర్మం చూసి కరెక్టే అనుకుంటున్నారు. Had I known, I would have sat at home. But now I know. Is this the key? If the devil attacks me, where will it attack you? Where? Every day, every month, it will try to attack on this. Now, let's read. చదవమ్మా. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైననున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా, అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. Somebody is beginning the journey of Jehovah Jireh. You are beginning. Jehovah Jireh అంటే ఏంటి? ఏదో జరిగే అద్భుతాలా? చూద్దాం. నాట్ సర్వైవల్ మిరకల్స్. ఏ మిరకల్స్? బతకడానికి కావాల్సిన అద్భుతాలా? ఆధిపత్యానికి కావాల్సిన అద్భుతాలా? God can do by a stone. Kill Goliath. అందరూ ఏమన్నారు? సౌలు 1000 మందిని చంపితే దావీదు అంతమందిని చెప్పాడంట, అసూయ వచ్చేసింది. వన్ మిరకల్ షిఫ్టెడ్ ఎ షెపర్డ్ బాయ్ వర్ది టు బి ఎ కింగ్. చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆశీర్వాదం ఏమైపోయింది? నిశ్చయము అనండి. యు సీ దట్ నౌ. చదువుదాం. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొని. అంటే ఏంటి? ఇప్పుడు దాకా నువ్వు జనాలకు భయపడుతున్నావు. ఎవరు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారా, ఎవరు వచ్చి నన్ను ఏం చేస్తారా, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? దేవుడు చెప్తున్నాడు అబ్రహాం తోటి, ఐఎమ్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు యువర్ ఫియర్. చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి నీ ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం వలె నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తున్నాను. అదే కాదు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకున్నారు. నౌ ఐ విల్ ఎంపవర్ యూ టు రైజ్ అబవ్ యువర్ ఎనిమీస్. ఇజ్రాయేలీని అనేకులు ఏం చేశారు? దేశాన్ని ఆక్రమించేశారు, కొన్ని 100 మంది. ఇప్పుడు ఆ దేవుని ఆత్మే నీలో ఉంది. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యు. ఇజ్రాయేలు అసూయపడేటట్టు కూడా దేవుడు నిన్ను చేయగలడు. నీ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటావు. ఇప్పుడు దాకా నిన్ను భయపెట్టే శత్రువులు దేవుడు శత్రువులు అయిపోతున్నారు. వెన్ యూ ఫియర్ గాడ్, యువర్ ఎనిమీస్ విల్ బికమ్ హూజ్ ఎనిమీస్? గాడ్స్ ఎనిమీస్. అందుకే చెప్పా, మిరకల్స్ ఆఫ్ డొమినియన్. ఇప్పుడు నీకు ఏ అద్భుతాలు ఇస్తాడంట? ఇప్పుడు దాకా నిన్ను భయపెట్టేవి నీకు భయపడును గాక. యు సీ దట్ నౌ. నిశ్చయముగా విస్తరింపజేశాను. బ్లెస్ చేస్తాడా, బ్లెస్ చేయడా, ఇస్తాడా, ఇవ్వడా, నేను చేయగలనా, చేయలేనా? ఈ రోజు నుంచి నిశ్చయముగా విస్తరింపడదు గాక. See, there is also an obedience for that. Next 18.
మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడు. అగండి, నువ్వు బ్లెస్ అవడం కాదు, యు బికమ్ ద సోర్స్ ఆఫ్ మై బ్లెస్సింగ్. నా ఆశీర్వాదానికి నువ్వు పునాది అయిపోతావు. చాలా మంది ఆశీర్వాదానికి పునాదులు అవుదురుగాక. అందుకే అంటాడు అబ్రహాం, ఇది కావాలా, పట్టుపోలోతు, అది తీసుకుపో, ఇది తీసుకుపో, నాకు ఇది ఇచ్చేయి ఆశీర్వాదాలకి. అందుకే అంటాడు సొదొమ గొమొర్రా రాజుని, వద్దా నీ డబ్బు నువ్వు పెట్టేసుకో, ఐఎమ్ గోయింగ్ టు బి ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఐ కాంట్ బి బ్లెస్డ్ బై యూ, ద సూపర్ న్యాచురల్ సోర్స్, ఇండిపెండెంట్ బ్లెస్సింగ్. ఎవరు లేకపోయినా ఎడారిలో పెట్టినా నువ్వు బ్లెస్ అయిపోతావు. ఎంతమందికి అలా అవ్వాలని ఉంది? యు సీ హౌ మెనీ మైండ్ ఇస్ షిఫ్టింగ్. ఇప్పుడు ఎంతమంది దేవుని కోసం సమయం తెద్దాం అనుకుంటున్నారు? మార్నింగ్, ఈవినింగ్. నెవర్ ట్రేడ్ యువర్ మెడిటేషన్ టైమ్ విత్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. ఎంతమందికి అర్థమైంది? పక్కన వచ్చి ఏదన్నా పోగొట్టుకో, కానీ సాయంకాల ధ్యాన సమయాన్ని పోగొట్టుకోవద్దని చెప్పండి. నెవర్ నెవర్. ఇస్సాకు తన గమ్యాన్ని ఎప్పుడు చేరుకున్నాడు? ఏ టైంలో చేరుకున్నాడు? ధ్యాన సమయంలో. డెవలప్, ప్రే. Let not the devil steal that. It's so powerful. God will put ideas, thoughts, supernatural blessing. And in thy seed shall all the nations of the earth be blessed, because you have obeyed my source of blessing. అబ్రహాము లాంటి నూతన అద్భుతాలు మీ జీవితంలో ఆరంభమవును గాక. This is what God's going to do today. I'm going to ask God to begin the blessing of Abraham. ఈరోజు ఆరంభమవుతుందా లేదా? Talk to your neighbor and say, this is the root. Never forget the blessing of the root. Never forget. Whatever people think, this is the root. You cannot forget it. Never ever forget this. Blessed are the ears that heard this sermon. మీ అందరూ కూడా దేవుడు సృష్టికర్త అని తెలుసుకుందురు గాక. He can recreate the things, reshape the things, reboot the things. అందుకే అంటాడు ఆది యందు ఫస్ట్ వర్స్. ఏంటి బైబిల్ ఏది తీయడం మొదటి రోజు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. God isn't using himself as a creator. నీ ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలా? క్రియేటర్. చూపించు అంటే యూ షుడ్ బి ఏబుల్ టు షో ఇట్. ప్రే, డూ ఎ మిరకల్. నీటిని ద్రాక్షరసంగా మార్చు, లేని ఉన్నవాటిగా పిలుచు. డూ. ఫ్రమ్ టుడే ఎవ్రీబడి విల్ టాప్ ఇన్ టు ద క్రియేటివ్ మిరకల్స్ లైక్ అబ్రహాం, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. కరువులో తవ్వితే నీళ్లు. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడి ఈస్ టాపింగ్ ఇన్ టు ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం టుడే, knowing God as your creator. Okay, come on, pray. నజరేయుడైన యేసయ్య, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీవు సృష్టికర్తవని రుజువు చూపించేటట్లు నన్ను చేయి నాయనా. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ బై టెల్లింగ్ అదర్స్ నాట్ దట్ దిస్ ఇస్ బైబుల్, వి ఆర్ గుడ్ పీపుల్. నో, బై టెల్లింగ్ దట్ యు ఆర్ క్రియేటర్ అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ క్రియేటర్. దిస్ ఇస్ ద ఎబిలిటీ ఫర్ ఎవ్రీవన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ద ఎబిలిటీ ఫర్ ఎవ్రీవన్. ఎ న్యూ యూట్రస్, వాట్ ఈస్ దట్? కెన్ యూ బిలీవ్ ఇట్? గాడ్ చేయండి ప్రభు, ఐ వాంట్ దిస్. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఈరోజు అయా అజ్ఞానంలో, అవిశ్వాసములో, స్టాగ్నేషన్లో ఉన్న మాకు మరలా నీ ఒక వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి, మేము ఎక్కడ ఆగిపోయి ఇంతే అనుకుంటున్నామో మా ద్వారా గొప్ప కార్యాలు ఆరంభిస్తున్నావు. ఈరోజు సంఘమంతటిని ఉజ్జీవపరుస్తున్నావు. ఈరోజు వాక్యం విన్న వారందరినీ బలపరుస్తున్నావు నాయన. ఈరోజు వారి అవిశ్వాసంలోంచి గొప్ప విశ్వాసాన్ని తీయబోతున్నావు. ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నూతనమైన కార్యాలు చేస్తున్నావయ్యా. నూతన ఉజ్జీవం ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో చేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.